నెక్స్ట్ ఉగాది అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? జనరల్ గా మీరు చిన్నప్పటి నుంచి ఉగాది అనంగానే సెంట్రల్ గా మీకు గుర్తొచ్చేది? ఫస్ట్ నాకు మా అమ్మ చేతి ఉగాది పచ్చడి ఇష్టం. హ్మ్. భలే ఉంటది. అవును. నేనెప్పుడు చేసుకోను గానీ, హ్మ్. బట్ మామిడికాయ అన్నీ ఏసి చేస్తది. ఇంత చేస్తే సరిపోదు. ఒక కప్‌లో తినేస్తా. ఓకే. బా చేస్తావమ్మా అమ్మడక్కయ్. ఉగాది పచ్చడి నువ్వు అరిపిస్తావు. పిచ్చెక్కిస్తావు. అలాగే నన్ను తిట్టడంలో గూడా అరిపిస్తావు నువ్వు. ఎప్పుడు చూసినా ఈ ప్రపంచంలో ఎవడైనా ఏమన్నా అన్నాడంటే నీ తర్వాతే. అంతేనా? ఎంత బాగా ఎంత పాపులారిటీ వచ్చినా, "ఆ! సర్లే. ఏముందిలే. ఆ వీడియోలేగా పనిలేక చేసే వీడియోలు. దీనికే పని లేదంటే ఆ వీడియోలు చూసేవాళ్ళు ఆళ్ళకెంత పని లేకుండా ఉన్నారు." యాహ్! ఆ! నన్నే కాదు మిమ్మల్ని కూడా తిడతది చూసినప్పుడు. చూడమాకండి. లేదు మేము చూస్తా ఉంటాము. డెఫినెట్‌గా మేము చూస్తాం. ఆవిడ తిట్టించుకోవడం అవసరమా? అమ్మా ప్లీజ్ నన్నంటే అను. నా లేదు లేదు. ఫాలోవర్‌ని అనొద్దంటే, దీనికే పని లేదంటే ఆళ్ళింకెంత పని లేకుండా ఉన్నారు అంట. లేదు. నేను చెప్తా ఇన్ని హ్మ్. వ్యూస్, అన్ని వ్యూస్ వచ్చినియి అమ్మా. హ్మ్. 1,000,000 వ్యూస్ వచ్చినియి, 2,000,000 వ్యూస్ వచ్చినియి. సరిపోయింది. దీంతో జాగ్రత్తగా ఉండండి. ఇది ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తా ఉంటది. అందరికి చెప్తది జాగ్రత్తగా ఉండండి దాంతో అని.